హలో. గుడ్ మార్నింగ్ అండి. మరి ఎన్టీఆర్ నగర్ స్కూల్లోనండి ప్రైవేట్ వర్కర్‌గా నా దగ్గర పనిచేస్తా ఉండేది. మరి తను తన కొడుకు అనారోగ్యంతో బాధపడతా ఉన్నాడు. 6 నెలలుగా చాలా బాధతో ఆహ్, ఉండి అనారోగ్యంతో మరి మంచాన పడటం జరిగిందండి. అప్పుడు కూడా తనని ఆదుకోవటం జరిగింది. మా స్కూల్ తరపున, నా తరపున గూడా. తర్వాత ఇక అది తగ్గి హ్మ్. ఆరోగ్యం గాదు గాబట్టి, మరి ఆయన చనిపోవటం జరిగిందండి అనారోగ్యంతోటే. చనిపోయిన తర్వాత నేను తర్వాతెళ్ళి ఆమెని పరామర్శించటం జరిగింది. పరామర్శించినప్పుడు తనని కలిసి కొంత నా వంతుగా సహాయాన్ని నేను చేయటం జరిగిందండి. ఎప్పుడు గూడా ఆహ్, నన్ను కలుస్తా ఉంటది. తర్వాత నేను కూడా కలుస్తూ ఉంటానండి. చాలా మంచి కుటుంబం. ఆహ్, వాళ్ళ మనవడు, మనవరాళ్ళు గూడా మా స్కూల్లోనే చదువుతూ ఉంటారండి. ఏ విషయాలైనా నాకు చెప్పుకుంటూ ఉంటుందండి. సరైనటువంటి సలహా ఇస్తాననే నమ్మకంతోటి మరి ఆమె చెప్తూ ఉంటుంది. చాలా పేద కుటుంబం అండి. కొడుకు అనారోగ్యంతో బాధపడేటప్పుడు ఆర్థికంగా బాగా చితికిపోయినటువంటి కుటుంబం. మంచి మనుషులు. మరి అది ఎవరం గూడా తీర్చేది గాదు గానీ, మరి ఇక తప్పదు గాబట్టి ఆమెను ఓదార్చడం జరిగింది. చాలా బాధపడుతూ ఉందండి. వాళ్ళ బాబుని గురించి చెప్తూ. ఈ వీడియో నచ్చిన